వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి పుష్య అమావాస్య నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యం రావచ్చు. అదనపు విలాసాలు పొందే సమావేశం మిమ్మల్ని అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి స్థితిగతుల కారణంగా చిన్న చిన్న ఒడిదుడుకుల నుంచి మీరు బయటపడబోతూ ఉన్నారు. రాబోయేటటువంటి అమావాస్య మీకు ఉన్నటువంటి ఏవైతే ఇప్పటి వరకు కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆకస్మికమైనటువంటి పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఉద్యోగులు అదనపు పరిమాణాన్ని కూడా మోయాల్సి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. ఏదైనా సరే భూమి లేదా భవనాన్ని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు అన్ని పత్రాలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి. లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల్లో గొప్ప విజయాలను పొందుతారు. ఉద్యోగం వ్యాపారాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ బంధువులు వారి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ తప్పకుండా అందుతుంది. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళ ముందుకు వచ్చేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఉద్యోగం వ్యాపారాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు గొప్ప విజయాన్ని పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని కూడా పెళ్లిగా మార్చుకునే పోతూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీ కార్యాలయంలో విజయం సాధించడానికి మీరు కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవడం మాత్రం ఖాయం. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉంటాడు. దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిబ్రవరి 12న మకర రాశిలోకి శుక్రుడు మీ 9వ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. ఆపై మీకు అనుకూలంగా మంచి యాదృచ్ఛికాలు మరియు యోగాలు సృష్టించబడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. చదువులపై కూడా దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చేసుకున్న ప్రతి పనులను కూడా మీరే ముందడుగు వేస్తారు. కష్టపడి పనిచేసి ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఎన్నో సాధించి విజయ అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం నుంచి బయటపడతారు. మీ పనిలో చాలా బిజీగా ఉన్నా సరే మీకు అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. 12 బృహస్పతి ఉండడం వల్ల ఆరోగ్య దృక్కోణానికి అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం నాడు చిన్న బాలకుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటే గొప్ప విజయాలను పొందుతారు.